భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర తపోవనము 16వ అధ్యాయము నామస్మరణ విశిష్టత. ఒక భక్తుడు స్వామితో, స్వామి శరణాగతి శరణాగతి అంటారు కదా, శరణాగతి చేయటం ఎలా అని అడిగాడు. అప్పుడు భగవాన్ బాబా ఏమన్నారో తెలుసా? బంగారు, నీవు శరణాగతి చేయటం కూడానా? నామస్మరణ చెయ్యి, భగవంతుడే నీకు శరణు అవుతాడు అన్నారు. నామస్మరణ విశిష్టత గురించి చెప్తూ స్వామి, నామస్మరణ అన్ని సాధనాల కంటే ఉత్తమమైనది. ఇది ఒక గొప్ప జపం, అమోఘమైన జపం, అమోఘమైన తపం. ఈ నామస్మరణ వల్లనే కుచేలుడు శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని చొరగొన్నాడు. నీవు నామం స్మరించేటప్పుడు ఆ నామాన్ని భక్తితోనూ ప్రేమతోనూ స్మరించు. అది గొప్ప ఫలితాన్ని ప్రసాదిస్తుంది. ఈ కలియుగములో మోక్ష సాధనకు నామస్మరణ చాలు. నిన్ను బాధించే మనోవికారాలను, దురాశను పోగొట్టి నీకు శాంతిని, తృప్తిని కలిగింపగల దివ్య ఔషధం నామస్మరణ ఒక్కటే. ఆ నామం భగవంతుని సహస్రనామాలలో ఏదైనా కావచ్చు, లేదా ప్రపంచంలోని ఏ భాగమున కానీ, ఏ భక్త సంఘంలో కానీ ఈనాడు పరిపాటిగా వాడుకలో నున్నదైనా కావచ్చు. ఏదో ఒక నామమును నీ నిత్యకృత్యములో ఒక భాగంగా కనీసము ఒక 5 నిమిషాలైనా స్మరించటం నీవు అలవాటు చేసుకుంటే అది నీకు మంచి ప్రతిఫలమునిస్తుంది అన్నారు. తులసమ్మ వృత్తాంతము. ప్రశాంతి నిలయములో వెనకటి రోజులలో తులసమ్మ అనే ఒక భక్తురాలు నివసిస్తూ ఉండేది. ఆమె ఒకసారి తన ఊరికి వెళ్ళినప్పుడు ఒక ఆటోలో ప్రయాణం చేస్తుండగా నిర్జనమైన ఒక ప్రదేశములో ఆ ఆటోదారి ప్రక్కనున్న ఒక చెట్టును ఢీకొని పడిపోయింది. ఫలితంగా తులసమ్మ చేతి మడికట్టు దగ్గర గాయం అయ్యింది. దెబ్బ తగలటంతోటే ఆమె ఒక్కసారిగా సాయిరాం అంటూ కేకవేసి పడిపోయింది. ఆ ఏకాంత ప్రదేశానికి ప్రమాదం జరగటంతోటే ఒక కారులో ఒక డ్రైవరు వచ్చి నిలిచాడు. ఆ డ్రైవరు తులసమ్మను, ఆటో డ్రైవర్ను ఇద్దరిని తన కారులో ఎక్కించుకొని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఆమె చేతి మణికట్టు దగ్గర చాలా తీవ్రమైన గాయం అయిందని ఆమెకు తెలుసు. కానీ అంతకంటే ఘోరమైన ఆపద నుంచి తాను భయపడినట్లు తర్వాత ఆమె గ్రహించింది. తర్వాత ఆ ఆటో డ్రైవరు స్వయంగా చెప్పిన విషయాలివి. తులసమ్మ ధరించిన విలువైన బంగారుపు ఆభరణాలను చూడగానే అతనికి వాటిని ఎలాగైనా దోచుకొనాలనే ఆలోచన కలిగింది. ఆ ఉద్దేశంతోనే అతను ఆ ఏకాంత ప్రదేశానికి ఆటోని తీసుకువచ్చాడు. కావాలనే ఆటోని చెట్టుకు ఢీకొట్టించాడు. తులసమ్మకు దెబ్బ తగిలి స్పృహ కోల్పోయే లోపున అతను ఆటో నుంచి దూకి ఆమె నగలను అపహరించుకొని వెళదామనుకున్నాడు. కానీ దెబ్బ తగలటంతోనే ఒక్కసారిగా సాయిరాం అని పిలిచేటప్పటికీ ఆ నామస్మరణ ఆ ఆటో డ్రైవరు మనసును మార్చివేసింది. ఆపద కలగగానే మరుక్షణములో భగవంతుని నామాన్ని స్మరించిన ఇటువంటి భక్తురాలిని మోసం చేయకూడదని అతడు నిశ్చయించుకున్నాడు. పైగా ఆ ప్రమాదం జరిగింది మానవ సంచారం లేని చోట. ఆ విషయం ఆటో డ్రైవర్కు తెలుసు. ఆ ప్రమాదం జరగటంతోనే వెనువెంటనే ఒక కారు, ఒక డ్రైవరు అక్కడికక్కడ ఎలా సృష్టింపబడ్డారో అర్థం కాక ఆ ఆటో డ్రైవర్ వణికిపోయాడు. అతడే ఈ విషయాలన్నీ తనంత తానే తులసమ్మకు చెప్పి ఎంతో పశ్చాత్తాపం పొందాడు. విచిత్రమేమంటే ఆ తర్వాత కూడా అతను తులసమ్మ దగ్గరకు వస్తూ వెళుతూ క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ చివరికతడు ఒక ఆత్మీయుడిగా మారిపోయాడు. భగవన్నామ స్మరణ ఎంత శక్తిమంతమైనదో ఈ సంఘటన మనకు తెలియచేస్తుంది. నామం జపించటమంటే భగవంతుణ్ణి పిలవటమే. పెద్దబొట్టు స్వామిని, స్వామి ధ్యానం అంటే ఏమిటి, ఎలా చెయ్యాలి అని అనేక పర్యాయాలు అడిగింది. అందుకు స్వామి, నీ ముఖం, ధ్యానం లేదు, గీనం లేదు, నామస్మరణ చేసుకుంటున్నావు కదా, అది చాలులే అనేవారు. ఒకసారి రాత్రిపూట వాన చినుకులు పడుతుంటే ఆమె మందిరం ఎదుట చెట్ల క్రింద నుంచి లేచి మందిరములోని వరండాలోకి వెళుతూ సాయిరాం సాయిరాం అనుకున్నది.
ఆ రాత్రివేళ స్వామి మేడ మీదకు వచ్చి, యో ఇదున్నపోత, నేను నిద్రపోనక్కర్లేదా అన్నారు. స్వామి మిమ్మల్ని నిద్రపోవద్దని ఎవరన్నారు అని అంటే, నువ్వు నన్ను పిలుస్తుంటే నేనెలా పడుకోను అన్నారు. అలవాటుగా సాయిరాం అని జపం చేసుకుంటున్నాను, కానీ మిమ్మల్ని నేను పిలవలేదే స్వామి అన్నది. పెద్దబొట్టు, ఆ జపం చేయటం అంటే ఏమిటి? నన్ను పిలవటమే. నామం చేయటం వేరు, భగవంతుణ్ణి పిలవటం వేరు కాదు అన్నారు సత్యసాయి భగవానుడు. ఆ జపం చేయటం అంటే ఏమిటి? నన్ను పిలవటమే. నామం చేయటం వేరు, భగవంతుణ్ణి పిలవటం వేరు కాదు అన్నారు సత్యసాయి భగవానుడు. నామస్మరణం అంటే భగవంతునికి ఫోను చేయటమే. కస్తూరి గారి పెద్ద కుమారుడు ప్రొఫెసర్ మూర్తి భూగర్భ శాస్త్రములో పరిశోధనలు చేస్తూ వృత్తిరీత్యా ఒకసారి అస్సాంలో అడవులలో సంచరించవలసి వచ్చింది. అతడు ఆ విధంగా ఏకాంతంగా ఆ అరణ్యములో ఉన్నప్పుడు ఒక ఎలుగుబంటు చూసి అతని వైపుకు రావటం మొదలుపెట్టింది. మూర్తి దాని అలికిడికి తల ఎత్తి చూసి ఇక పరుగు తీశాడు. ఆ ఎలుగుబంటు కూడా వెంబడిస్తూనే ఉన్నది. చివరికి మూర్తి అక్కడ బండరాళ్లలో పరిగెడుతూ పడిపోయి బాబా బాబా అని పిలవసాగాడు. కొన్ని క్షణాలలో అక్కడ ఒక ట్రక్కు వస్తే పరుగు పరుగున వెళ్ళి ఆ ట్రక్కు ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నాడు. తర్వాత కొన్ని నెలలకు ప్రశాంతి నిలయం వచ్చినప్పుడు స్వామి అతనితో, నీ ఫోన్ కాల్ నాకు అందింది, నేను ట్రక్కు పంపించాను, నీకు అందింది కదా అని అడిగారు. మాయ కుక్క వంటిది. మాయకు యజమాని భగవంతుడు. మాయ భగవంతుని వాకిట ఉండే భయం కొలిపే కుక్క వంటిది. ఇది ఇతరులను మన యజమాని దగ్గరకు రానియ్యదు. నీవు మా యజమానివి. ఆ భగవంతుణ్ణి చేరదలుచుకుంటే రెండే మార్గాలున్నాయి. ఒకటి, నీవు యజమాని రూపం ధరించు, అప్పుడది నిన్నేమీ చెయ్యదు. దానికే సారూప్యమని పేరు. కానీ ఆ రూపములో ఏమాత్రము పొరపాటు కనిపించినప్పటికీ ఆ కుక్క నిన్ను వదిలిపెట్టదు. రెండవ మార్గము, నీవు యజమానిని పెద్దగా పిలువు. ఆ పిలుపు విని ఆయన వచ్చి నిన్ను ఆదరంతో ఇంట్లోకి వెంటబెట్టుకొని తీసుకొని వెళతాడు. దానికే సామీప్యమని పేరు. మాయ భగవంతుని పెంపుడు కుక్క కాబట్టి అది ఆయన చెప్పినట్లుగా వింటుంది. ఇతని జోలికి వెళ్లకు అని ఆయన చెప్తే ఇక దానివల్ల మనకు భయం లేదు. భగవాన్ బాబా తాను భక్తునికి వశమయ్యే విధానాన్ని తనంత తానుగా ఎంత సరళంగా తెలియచేశారు. హృదయపూర్వకంగా ఆర్తితో పిలిచే ఈ రెండవ పద్ధతి ఎంత సులభమైన విధానం. అదే నామస్మరణము. దానివల్ల భగవంతుడు ప్రేమతో కదిలి వస్తాడనటం సాయి భక్తికోటి కంతటికీ అనుభవంలో ఉన్న విషయమే కదా. నిరంతరం నామస్మరణ వల్ల ఆ నామి యొక్క రూపం కూడా పొందవచ్చునని భగవాన్ బాబా ప్రబోధము. నిరంతరము రామనామ స్మరణ వల్ల భరతుడు రాముని వలనే కనిపించేవాడని, కృష్ణనామ స్మరణ వల్ల ఉద్ధవుడు కృష్ణుని వలనే అనిపించేవాడని, క్రీస్తు నామస్మరణ వల్ల మోజెస్ క్రీస్తు వలనే తలపించేవాడని భగవాన్ బాబా అంటారు. భగవంతుణ్ణి ఆర్తితో పిలువు. నీవు భగవన్నామము స్మరించేటప్పుడు ఆ స్మరణలో భగవంతుని పట్ల ప్రేమను, ఆర్తిని నింపి భగవంతుడు ఎప్పుడు భక్తుని ప్రార్థన వెనుక ఉండే ఆవేదనే ముఖ్యంగా గమనిస్తాడు అంటూ సత్యసాయినాథుడు ఒక చక్కని ఉదాహరణ చెప్పారు. శంకరాచార్యులు పసివారుగా ఉన్నప్పుడు ఒకనాడు ఆయన తండ్రి గ్రామాంతరం వెళుతూ దేవికి పూజ చేయవలసినదని చెప్పి వెళ్ళాడు. ఆయన నిత్యం రాజరాజేశ్వరి దేవి పూజ చేసేవాడు. ఆ దేవి వారికి ఇలవేల్పు. శంకరులు దేవిని అర్చించి పాలను నివేదన చేసి కూర్చున్నారు. తన తండ్రి నివేదించే పాలను దేవి త్రాగుతుంటుందని, అలాగే ఈనాడు కూడా ఆ దేవి తాను నివేదించిన పాలును త్రాగుతుందని ఆయన భావించారు. కానీ ఆ విధంగా జరగలేదు. కొంచెం సేపు చూసి, ఏమి తల్లి, పాలు స్వీకరింపవా, నన్ను అనుగ్రహింపవా అని కన్నీరు కారుస్తూ దీనంగా వేడుకున్నారు. ఆ పసి హృదయములోని ఆవేదనకు ఆ తల్లి మనసు ద్రవించింది.
ఆమె వెంటనే ఆ గిన్నెలోని పాలు పూర్తిగా త్రాగివేసింది. దేవికి నివేదించగా మిగిలిన పాలను తన తండ్రి ఇంటిలోని వారికందరికీ తీర్థంగా ఇవ్వటం శంకరులు ప్రతిరోజు చూస్తూనే ఉన్నారు. అలా ఇవ్వటానికి ఈనాడు పాలు మిగలలేదు. వారికి ఇవ్వవలసిన పాలు వారికివ్వకుండగా అన్నీ తానే త్రాగినట్లు భావించి తమ వారు తనను నిందిస్తారేమోనని భయం ఏర్పడింది శంకరుల వారికి. శంకరులు ప్రతిరోజు చూస్తూనే ఉన్నారు. అలా ఇవ్వడానికి ఈనాడు పాలు మిగలలేదు. వారికి ఇవ్వవలసిన పాలు వారికి ఇవ్వకుండగా అన్నీ తానే త్రాగినట్లు భావించి తమ వారు తనను నిందిస్తారేమోనని భయం ఏర్పడింది శంకరుల వారికి. ఏమి చేయడానికి తోచక శంకరులు కుమిలి కుమిలి ఎడవసాగారు. శంకరుల సంకటస్థితికి దేవి మనసున మరలా కరుణ పొంగి పొరిలి గిన్నెను పాలతో నింపింది. కానీ ఆమె ఆ పాలను అరచేతి నుండి తీసిపోయలేదు. మాతృప్రేమతో స్తనం నుంచి గిన్నెలో పిండింది. శంకరుల వేదనతో కూడిన ప్రార్థన ఫలించింది. సరిగా ఇటువంటి సంఘటన ఇటీవల ఒకటి జరిగింది. ఒక వ్యక్తి అడిగినప్పుడు మీ మధ్యనే ఉన్నాడు. ఒకనాడు స్వామి అని పెద్దగా కేక వేశాడు. ఆ కేకలోని వేదన, విశ్వాసము, నిరీక్షణ నాకు స్మరించాయి. అసలు విషయం ఏమిటంటే అతని భార్య చీరకు నిప్పు అంటుకున్నది. మంటలు రేగాయి. ఆ మహా ఆపదలో మతి వికలమైనందువల్ల ఆమె నన్ను పిలవలేకపోయినది. నిస్సహాయ స్థితిలో అతడు నన్ను పిలిచాడు. వారున్న చోటు ఇక్కడికి 100 మైళ్ళు. ఆ పిలుపు వినబడటమే తడవుగా నేనతడికేగి ఆమెకు ఎక్కువ ప్రమాదము కలగకముందే మంటలార్పి వచ్చాను. ఆ పిలుపులోని వేదనయే నన్నక్కడికి ఆకర్షించింది అన్నారు భగవాన్ బాబా. నీకోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను. ఒక భక్తుడు దర్శన సమయంలో ఎంతో ఆర్తితో ఉన్నాడు. సాయినాథుడు అతన్ని ఇంటర్వ్యూ గదిలోకి పిలిచారు. అతను స్వామి ప్రేమ కోసం, స్వామి సంభాషణ కోసం, స్వామి దివ్య సన్నిధి కోసం తహతహలాడిపోతున్నాడు. స్వామి లోపలకు వచ్చి తలుపు వేసి బోల్టు పెడుతున్నారు. ఇంకా అతను ఉండబట్టలేక, స్వామి మీకోసం నేను 3 వారాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను. 3 వారాల నుంచి స్వామి అన్నాడు. అప్పుడు స్వామి వెనక్కు తిరిగి, బంగారు, నీకోసం నేను ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా అన్నారు. ఆ మాటకు అతడు నిర్ఘింతపోయాడు. తన కోసం భగవాన్ బాబా ఎదురు చూస్తున్నారా అని ఆశ్చర్యపోయి ఆ ప్రేమను భరించలేక అతడు ఒక్కటే ఏడవసాగాడు. అప్పుడు స్వామి, మన కోసం ప్రతిక్షణం ఎదురు చూస్తూనే ఉన్నారు. అవును, స్వామి మన కోసం ప్రతిక్షణం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎప్పుడు వస్తాడా అని. నీవెప్పుడు వచ్చినా సరే నేను మాత్రం నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను బంగారు అంటారు స్వామి. స్వామి, నేను ఇప్పుడు రాలేను. కొన్ని బంధాలలో చిక్కుకొని పోయాను. కొన్నింటికి బానిసనైపోయాను. ఇప్పుడు నేను రాలేను స్వామి అంటాడు మానవుడు. పర్వాలేదు బంగారు, నీవు ఎప్పుడు వచ్చినా సరే, ఎంత ఆలస్యమైనా సరే నేను మాత్రం నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను అంటాడు భగవంతుడు. ఆ రావటం ఒక్కొక్కసారి కొన్ని జన్మలు కూడా పట్టవచ్చు. స్వామి ఇంటర్వ్యూ అంటుంటే స్వామి వెయిట్ అంటారు. అంటే ఆగు అని కాదు అర్థం. నీవు చాలా వెయిట్గా, బరువుగా ఉన్నావు అని అర్థం. అలా ఆర్తితో కొన్నేళ్ళో తపించిన తర్వాత స్వామి ఇంటర్వ్యూకు పిలుస్తున్నారు. అంటే వెయిట్ తగ్గిన తర్వాత, ఆర్తి వల్ల, తపన వల్ల, ఆ నామస్మరణ వల్ల, ఆ స్వామి చింతన వల్ల రాగద్వేషాలతో కూడిన భారం తగ్గిన తర్వాత స్వామి దగ్గరకు పిలుస్తున్నారు. ఒకసారి స్వామి ఈ విషయమే మరొక విధంగా అన్నారు. మీరు నాకు సన్నిహితులు, ప్రేమపాత్రులు అయ్యే కొద్దీ మీరు దహించబడే అవకాశం అధికంగా ఉంటుంది అని. దహింపబడేవి మనలోని దోషాలే. దహించటం అంటే పరిశుద్ధపరచటం అన్నమాట. దాని వెంట బాబా ప్రేమ రక్షగా ఉంటుంది. కాబట్టి సాధకుడు అందుకు సహించి ఉండగలుగుతాడు.
బాధితులందరూ నా బిడ్డలే. కస్తూరి గారు కర్ణాటకలోని దావణగిరిలో కళాశాల ప్రిన్సిపాల్గా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆయన దగ్గర అనంతప్ప అనే బంట్రోతు ఉండేవాడు. అతనికి స్వామి అంటే వల్ల మాలిన భక్తి. కస్తూరి గారింట్లో జరిగే భజనకు కావలసిన పూలు, పళ్ళు, అగరవత్తులు, కర్పూరం వంటివి మంచివి వెతికి అతడే బజారు నుంచి తెచ్చేవాడు. కస్తూరి గారింట్లో స్వామి ఫోటో దగ్గర నిలబడి తన చేతిలో పువ్వు పడేలా చెయ్యమని స్వామిని ఒకటే బ్రతిమలాడేవాడు. స్వామితో ఏకాంతంగా సంభాషించేవాడు. స్వామి ఫోటో నుంచి తీసివేసిన పాత పూలదండను అతని చేతికిచ్చినప్పుడు దానిని అతడు దివ్య ప్రసాదంగా భావించేవాడు. స్వామి ఒకసారి తన పెద్ద సైజు ఫోటో ఒకటి కస్తూరి గారికిచ్చి ఈ ఫటాన్ని దావణగిరి తీసుకువెళ్ళి అనంతప్ప మందిరములో ఉంచు అన్నారు. అతని పూరిగుడిసె స్వామి మాటతో మందిరము అయింది. ఆ ఫోటోలో నుంచి పడే విభూతి కోసం ఎందరో పెద్దలు వచ్చేవారు. స్వామి ఒకసారి తన పెద్ద సైజు ఫోటో ఒకటి కస్తూరి గారికిచ్చి ఈ పటాన్ని దావణగిరే తీసుకువెళ్ళి అనంతప్ప మందిరములో ఉంచు అన్నారు. అతని పూరిగుడిసె స్వామి మాటతో మందిరము అయ్యింది. ఆ ఫోటోలో నుంచి పడే విభూతి కోసం ఎందరో పెద్దలు వచ్చేవారు. అతడు లంకలో విభూషణుని వంటి వాడని స్వామి ఒకసారి అన్నారు కూడా. అనంతప్ప చిన్న కుమార్తె భర్త మైసూరు రైల్వేలో పనిచేసేవాడు. బెంగళూరు నగరములో ఒక మారుమూల ఇంట్లో వాళ్ళు ఉండేవారు. అతనికి భార్య మీద అనుమానం ఎక్కువ. ఈ అనుమానం వల్ల అతను ప్రతిక్షణము ఆమెను వేధిస్తూ ఉండేవాడు. ఆమెను ఇంట్లో బంధించి ఖైదీలా చూసేవాడు. అతన్ని ఎవరూ సరిదిద్దలేకపోయారు. చివరకు ఆమె ఈ బాధలు భరించలేక భర్తతో తనను పుట్టపర్తి సత్యసాయిబాబా దగ్గరకు తీసుకుని వెళ్ళమని, బాబా మీతో నేను మీ పట్ల విశ్వాసం కలదానిని అని చెబితే నన్ను కాపురం చెయ్యనివ్వండి, లేదా నేను నా జీవితాన్నే పుట్టపర్తిలో సమాప్తం చేసుకుంటాను అని చెప్పింది. అనంతప్ప అతని భార్య, కూతురు, అల్లుడు అంతా కలిసి పుట్టపర్తి వచ్చారు. బాబా ఎంతో దయతో వారందరినీ ఇంటర్వ్యూ గదిలోకి పిలిచి, అనంతప్ప అల్లుడితో నీ భార్య చాలా ఉత్తమరాలు, సీత వలె పవిత్రమైనది, శివునికి పార్వతీదేవి వంటిది అని వివిధ విధాలుగా చెప్పారు. కానీ అతనికి ఆ మాటలు రుచించక ఇష్టం వచ్చినట్లు పెద్దగా అరవటం ప్రారంభించాడు. బాబా అతనును బయటకు నెట్టివేసి తలుపులు వేసి అనంతప్పతో ఏమీ బాధపడవద్దని, అతడు తప్పక మారతాడని, వారిద్దరూ ఆనందంగా ఉంటారని ధైర్యం చెప్పారు. అనంతప్ప కుటుంబం అంతా తిరుగు ప్రయాణములో పెనుగొండ చేరేటప్పటికీ బాగా ప్రొద్దుపోయింది. వారు గుంతకలు నుంచి వచ్చే అర్ధరాత్రి రైలు కోసం స్టేషన్లో కూర్చున్నారు. అనంతప్ప అల్లుడు బాబాల మీద, సాధువుల మీద అవాకులు చవాకులు మాట్లాడసాగాడు. అతనిలో ఏమాత్రం పరివర్తనం రాలేదే అని అనంతప్ప కృంగిపోతున్నాడు. అర్ధరాత్రి సమయంలో వాళ్ళు రైలు ఎక్కవలసి వచ్చింది. 3వ తరగతి పెట్టిలో భార్యని, అత్తగారిని, అనంతప్పని ఎక్కించి తాను మాత్రం మొదటి తరగతి పెట్టిలో ఎక్కాడు. అనంతప్ప అల్లుడు రైల్వే ఉద్యోగి కావటం వల్ల మొదటి తరగతి స్లీపరులో ఎక్కటానికి గార్డు అనుమతించాడు. సుమారుగా రాత్రి 1 గంటకు రైలు తొండిభావి స్టేషన్ దగ్గర ఆగింది. అప్పుడు మొదటి తరగతి పెట్టిలో ఎక్కిన అనంతప్ప అల్లుడు అయ్యో అయ్యో అని పెద్దగా అరుస్తున్నాడు, గట్టిగా మూలుగుతున్నాడు. ఆ శబ్దాలు విని గార్డు తన పెట్టె దిగి ఈ పెట్టెలోకి వచ్చాడు. అక్కడున్న రైల్వే సిబ్బంది కూడా లోపలికి వచ్చారు. ఏమి జరిగింది, ఏమిటి అని అందరూ ప్రశ్నిస్తున్నారు. అతడు చెంపలు చేత్తో రుద్దుకుంటున్నాడు. భయంతో అటు ఇటు చూస్తున్నాడు. ఈ పెట్టెలోకి ఎవరు ఎక్కారు? నిన్ను చెంపలు వాచిపోయేలా కొట్టిందెవరు? ఏమి జరిగింది అని గార్డు అడిగాడు. అప్పుడు తను మూలుగుతూ ఏడుస్తూ రైలు దిగి స్టేషన్ మాస్టర్ గదిలోకి వచ్చి కూర్చొని చెప్పసాగాడు. తొండిభావి స్టేషన్ ఇంకా 6 మైళ్ళ దూరం ఉండగానే ఆ కంపార్ట్మెంట్లో ఒక్కసారిగా దీపాలు వెలిగాయి. వెంటనే నేను పక్క మీద నుంచి లేచి కూర్చున్నాను. ఇంతలో ఆ ప్రదేశమంతా ఎర్రని కాంతితో నిండిపోయి
అంతా బాబా ఆక్రమించినట్లుగా కనిపించారు. ఇంతలో ఆ ప్రదేశమంతా ఎర్రని కాంతితో నిండిపోయి అంతా బాబా ఆక్రమించినట్లుగా కనిపించారు. ఇక అక్కడి నుంచి బాబా నా చెంపల మీద వాయించటం మొదలుపెట్టారు. అన్ని వైపులా బాబాయే నిండిపోయి ఉన్నారు. అన్ని వైపుల నుంచి ఆ దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఆ అమ్మాయి అమాయకురాలు అని నేను చెప్తే నీవు నమ్మవా? ఆమెను కొట్టడం మానవా? ఆమెను కొట్టడం మానవా? ఆమె నా బిడ్డ. ఆమె కాదు, బాధితులందరూ నా బిడ్డలే. నా మాట వింటావా అంటూ చెంపలు పగలగొట్టసాగారు బాబా. రైలు ఈ స్టేషన్ సమీపిస్తుండగా బాబా మాయమయ్యారు. ఎర్రని కాంతి మాయమైంది. మళ్లీ మామూలుగా తెల్లని కాంతి నిండి ఉంది అని చెప్పాడు. అంతే. ఆ సన్నివేశం తర్వాత వారి జీవితమే మారిపోయింది. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ప్రేమగా జీవించసాగారు. కొన్ని నెలల తర్వాత భగవాన్ బాబా ఒకనాడు భక్తులతో సంభాషిస్తూ షిరిడీ బాబా కోపంగా ఉండేవారని, ఈ అవతారం ప్రేమావతారం అని అన్నారు. అప్పుడు కస్తూరి గారు మెల్లగా, స్వామి, మీరు ఈ అవతారములో ఎవరినీ కొట్టలేదా అని అడిగారు. నేనిప్పుడు ప్రేమమూర్తిని అన్నారు బాబా. మీరు ఈ అవతారములో ఎవరినీ కొట్టలేదా స్వామి అని మరలా అడిగారు కస్తూరి గారు. స్వామి, నువ్వెనేది అనంతప్ప అల్లుడి గురించేనా? అదంతా అతనిపై ప్రేమతో చేసిందే అన్నారు. పాపం, ఆ వెర్రి పిల్లలపై ప్రేమ జల్లు కురిసింది అని కస్తూరి గారు అంటే ఆ అల్లుడి మీద కూడా అన్నారు కరుణాంతరంగుడైన బాబా. మేక మనసు. ఒక రాజు గ్రామస్తులను పిలిచి తలా ఒక మేకనిచ్చి బాగా పెంచండి అని చెప్పాడట. అయితే వాటిని తన దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు అవి ఆకులు తినకుండా ఉండాలి అని ఒక షరతు విధించాడు. ఆ విధంగా మేకలను పెంచిన వారికి 10,000 రూపాయలు బహుమానమిస్తానని కూడా ప్రకటించాడు. మేకను బాగా మేపితే ఇంకా ఆకుల నెట్లు తింటుంది? మేకను బాగా మేపితే ఇంకా ఆకులు నెట్లా తింటుంది అనుకొని బాగా మేపారు అంతా. ఒక అమ్మాయి మాత్రం తన మేక ముందర ఆకులు పెట్టి అది మెయ్యబోయేసరికి దాని మూతిపైన కొట్టేది. ఆ మేక ఆకులున్న వాటి వైపు చూడటమే మానివేసింది. ఒక రోజు రాజుగారు అందరినీ మేకలను తీసుకుని రమ్మని హెచ్చరించారు. కొందరి మేకలు ఆకులను చూడగానే తింటున్నాయి. ఒక మేక మాత్రం అటువైపు చూడకుండా తన యజమాని చేతుల్లో ఉన్న కర్రను మాత్రమే చూస్తున్నది. రాజుగారు ఆ మేకను పెంచిన అమ్మాయికి 10,000 రూపాయలు బహుమానంగా ఇచ్చారు. బాబా ఈ వృత్తాంతాన్ని చెప్పి మనసును అరికొట్టకొనడానికి కూడా ఇదే విధంగా అభ్యాసం చెయ్యాలి. అర్జునుడంతటి వాడు చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం. అర్జునుడంతటి వాడు చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం. బలవత్తరమైన మనస్సునే విధంగా అరికట్టుకోవాలని ప్రార్థించాడు. దీనికి సాధనయే సరి అయిన మార్గం అన్నారు. ఓం శ్రీ సత్య సాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. 16వ అధ్యాయము సంపూర్ణం.